వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే నేను ఒక సింపుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే మా కిట్టి పార్టీ వీడియో. నేను ఎక్కువగా కుకింగ్ వీడియోసే చేస్తూ ఉంటాను కదండి, కానీ కొందరు వ్లాగ్స్ కూడా చేయమని అడగడం వల్ల అప్పుడప్పుడు ఇలా వేరే వీడియోస్ కూడా పెడుతున్నాను. ఈ మధ్య స్టార్ట్ చేశాను అంతే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే చూసేయండి. ఇదేమో మా బాల్కనీ అండి. మీకు వెల్కమ్ చెప్పడం కోసం ఊరికే లైట్గా అలా షూట్ చేశాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మంత్లీ కిట్టి పార్టీ జరుగుతుంది అని. లాస్ట్ వీడియో అంటే ఇంతకుముందు ఒక కిట్టి పార్టీ వీడియో పెట్టాను. ఇది సెకండ్ టైం అనమాట. ఒక్కొక్క మంత్లో ఒక్కొక్కరి ఇంట్లో జరుగుతుంది. ఈరోజైతే మా ఇంట్లోనే కిట్టి పార్టీ జరుగుతుంది. ముందైతే ఒక్కొక్కరం ఒక్కొక్క రెసిపీ చేసుకొని వెళ్ళేవాళ్ళము, ఎవరి ఇంట్లో అయితే వాళ్ళ ఇంటికి. అలా కాకుండా లాస్ట్ టైము కొత్త కిట్టి స్టార్ట్ అయింది. ఆంటీ ఒక్కరే చేశారు. ఇంకా అదే కంటిన్యూ చేద్దాంలే అందరం అన్నట్టు మాట్లాడుకొని ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా ఎక్కువ రెసిపీస్ అయినా తినడం కష్టం కదా అన్నట్టు. వాళ్ళైతే నాకు హెల్ప్ చేసేకి వస్తామని చెప్పారు. నేనైతే ఎందుకులే ఓపిక ఉన్నంతలో చేసేస్తానని చెప్పాను. ఇంకా ఫ్రెండ్ స్వీట్ చేస్తా అని చెప్తే ఓకేలే అని చెప్పేసాను. వీళ్ళు కూడా కిట్టి పార్టీ వాళ్ళే ఫ్రెండు, అలాగే ఆంటీ వాళ్ళు. ఫ్రెండ్ స్వీట్ చేసేస్తుంది, ఇంకా ఆంటీ తనకి హెల్ప్ చేస్తుందనమాట. స్వీట్ అయితే చేసేస్తున్నారు ఇక్కడ మాట్లాడుకుంటూ. స్వీటు ఇంకా కస్టర్డ్ పౌడర్ వేసేసి పాలలో బ్రెడ్‌తో స్వీట్ చేశామనమాట. ఫ్రెండ్ చేసేసింది. ఇక్కడ స్వీట్ కూడా అయితే రెడీ అయిపోయింది ఇంకా. ఈ స్వీట్ రెసిపీ కూడా మీకు తప్పకుండా అప్లోడ్ చేసేస్తానులేండి. ఇంకా నేను చేసిన రెసిపీస్ అయితే ఆ వీడియోస్ అన్నీ లింక్స్ ఇచ్చేస్తాను. ఒకసారి చెక్ చేసేయండి. నేను ఏమేం చేశానో కూడా మీకు ఒకసారి చూపించేస్తానులేండి తర్వాత. ఇక్కడైతే ఇంకా వంటలన్నీ అయిపోయాయి. ఇంకా కాసేపు కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా స్వీటు చేసేసింది తను. నేను కూడా వంటలన్నీ చేసేసాననమాట. అయిపోయాక మాట్లాడుకుంటూ ఉన్నాం కాసేపు. తినే ముందు ఇంకా తంబోలా ఆడడం కోసం ఇక్కడ టికెట్స్ అయితే రెడీ చేసుకుంటున్నాము. కాసేపు తంబోలా మాట్లాడుకొని కాసేపు తంబోలా ఆడేసి తర్వాత తినేస్తామనమాట. లంచ్ చేసేస్తామనమాట. ఇంకా లంచ్ తర్వాత కూడా కాసేపు తంబోలా ఆడి తంబోలా ఆడేస్తాము. ఇంకా రెసిపీస్ చూసేద్దాం ఒకసారి. ఫ్రెండ్ చేసిన స్వీటు, అలాగే నేను చేసిన రెసిపీస్ ఇవైతే పూరి, అలాగే వంకాయ కర్రీ చేశాను. ఒక ఆంటీ నాన్ వెజ్ తినరు. ఇంకా ఇలా సింపుల్‌గా వంకాయ కర్రీ అయితే చేసేసాను కొంచెము. తర్వాత చికెన్ కర్రీ చేశాను పులావ్‌లోకి, అలాగే పూరీలోకి. చెప్పాను కదా, ఈ లింక్స్ అన్నీ ఇచ్చేస్తాను నేను చేసిన రెసిపీస్. ఒకసారి చెక్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయి. తర్వాత ప్లెయిన్ పులావు, అలాగే టొమాటో రసం పెట్టేసాను. ఇక్కడ మునగాకు పచ్చడి. ఇంకా ఈ పచ్చడొచ్చేసి ఆంటీ నా కోసం తెచ్చారనమాట. నాకు పచ్చళ్ళు ఎక్కువ ఇష్టం అని చెప్పి నువ్వులు, మామిడికాయ పచ్చడి. ఇంకా వడియాలు కూడా కొన్ని చేసి పెట్టేసాను. వైట్ రైసు. ఇదేమో ఇంకా పెరుగు తోడు పెట్టి పెట్టాననమాట. ఇంకా నేను చేసిన రెసిపీస్ అయితే అవే. ఇంకా ఫ్రెండ్ చేసిన స్వీట్ అయితే ఇదనమాట. ఇంకా ఎవరెవరికి ఏమేమి కావాలో సర్వ్ చేసేసుకొని తినేస్తూ ఉన్నాము. ఇంకా మాట్లాడుకుంటూ తింటున్నామనమాట. ఎప్పుడో ఒకసారే కదండీ ఇలా కొంచెం రిలాక్స్ అయ్యేది. ఇంకా ఎప్పుడూ పిల్లలకి బాక్సులు, వంట, ఇంట్లో పని అలానే సరిపోతూ ఉంటుంది కదా! ఇంకా ఇలా ఎప్పుడో ఒకసారే కాబట్టి మనసుకైతే చాలా బావుంటుంది ఇలా మీట్ అయినప్పుడైతే. ఇంకా నేను మా ఇంట్లోనే కిట్టి పార్టీ కాబట్టి కొంచెం హడావిడిగా ఉండడం వల్ల ఎక్కువ షూట్ చేయలేకపోయాను.